ఛత్తీస్గఢ్ రాజకీయాల్లో మద్యం కుంభకోణం పెను తుఫాన్ సృష్టిస్తోంది. ఈ కేసులో దూకుడు చూపిస్తున్న ఈడీ ఆ రాష్ట్ర మాజీ సీఎం కొడుకుని అరెస్ట్ చేయడం రాజకీయాల్లో కాకరేపుతోంది. అసలు స్టేట్ లో లిక్కర్ టక్కరేంటి? లిక్కర్ స్కామ్ లో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ ను ఈడీ అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. ఛత్తీస్గఢ్ లో దాదాపు 2100 కోట్ల లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అతన్ని అరెస్ట్ చేసింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును లిక్కర్ సిండికేట్ అడ్డదారిలో దోచేసిందంటూ ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించారు. ఈ అరెస్ట్ కు కొన్ని గంటల ముందు కూడా దుర్గ్ జిల్లాలోని బిలాయిలో ఉన్న భూపేష్ బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. చైతన్యను రాయ్పూర్ కోర్టులో హాజరుపరిచి వారం రోజుల కస్టడీకి కోరగా 5 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. ఈ అరెస్ట్ ను ఖండించారు భూపేష్ బఘేల్. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కీలక అంశాలపై తాము గళమెత్తుకున్నామని, ఈలోపే ఇంటికి ఈడీని పంపారని విమర్శించారు. చైతన్య బఘేల్ అరెస్ట్ ను నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించింది. అయితే ఈ సమయంలో చైతన్య బఘేల్ అధికారులకు సహకరించకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి బఘేల్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది మోహరించారు. పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ అధికారుల వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పుట్టినరోజు నాడే చైతన్యను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.